భావజాలం కూడా నాకున్నంత కొద్దిపాటి అవగాహనలో 1400 BC సమయంలోనిదేనని, దాని తర్వాతనే మన దేశంలోనికి ప్రవేశించిందని, దాని తర్వాతనే మనం దాన్ని అతి సనాతనముగా అనగా 1400 BCగా మనం దాన్ని చూస్తున్నాము అన్నది నా అభిప్రాయం. దీనికి ఉదాహరణగానే లేకపోతే దీనికి ప్రామాణికంగానే సంస్కృతి యొక్క భాషకు సంబంధించిన ఎవిడెన్సెస్, అలాగే దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఎవిడెన్స్ అంటే ఆర్కిటెక్చర్ కు సంబంధించిన ఎవిడెన్సెస్, అలాగే యవనులు అనగా గ్రీకులు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి దాఖలాలు కూడా మనం రాస్తున్నటువంటి పురాణాలు మరియు ఇతిహాసాల్లో కనిపించడం, అలాంటి ఎవిడెన్సెస్ వీటిని తీసుకోవటం కారణంగా నాకేమనిపిస్తుంది అనంటే అన్ని మతాలు కూడా డెవలప్ అయినవే, అన్ని మతాలు కూడా ఎవాల్వ్